దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం క్రాష్ అయింది. పైలట్ కూడా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తయారీదారు మాత్రం హెచ్ఏఎల్ హాల్ చెప్తోంది తయారీలో ఎటువంటి లోపాలు లేవు అని చెప్పి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే విచారణ ప్రారంభించిన పరిస్థితి. ఈ తేజస్ క్రాష్ వెనుక ఏదైనా విదేశీ కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఏదైనా అటువంటి కుట్ర ఉండే అవకాశం ఉందంటారా ఎంజీరావు గారు? ఉంటే ఎందుకు? 2016లో భారత వాయుసేనలోకి ఇండక్ట్ అయింది తేజస్ మార్క్ 1 అనే ఫైటర్ జెట్ అండి. ఇది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అంటే ఇండిజినియస్లీ డెవలప్డ్ ఫైటర్ జెట్. ఇది చాలా ఘోరాతి ఘోరమైన క్రాష్కు లోనైంది. ఆ సమయం కూడా భారత్కి ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే ఈ దుబాయ్ ఎయిర్ షో అంటే అంతర్జాతీయంగా ఒక అతిపెద్ద ఎయిర్ షో జరుగుతుంది దుబాయ్లో. ఇక్కడికి రష్యా నుంచి, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, టర్కీ నుంచి, అమెరికా నుంచి అంటే ప్రపంచంలో ఎన్ని ఎయిర్ ఫోర్సులు ఉన్నాయో మ్యాక్సిమం ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ యుద్ధ విమానాల సత్తాను చాటడానికి, సామర్థ్యాన్ని చాటడానికి, 2 ప్రపంచంలో యుద్ధ విమానాల మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవడానికి అంటే యుద్ధ తంత్రాన్ని చూపించడంలోని ఎయిర్ షో చేయడంలోనూ స్ట్రెంగ్త్ని, అదేవిధంగా యుద్ధ విమానాల మార్కెట్ని చేజిక్కించుకునేవే ఎయిర్ షోలు. ఇలాంటి అంతర్జాతీయ ఒక అతిపెద్ద ఎయిర్ షో అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో భారత స్వదేశీ యుద్ధ విమానం క్రాష్ అవడం అనేది భారత్కి చాలా చాలా నష్టాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. 2 యుద్ధ పటిమను కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత క్రాష్ వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా, ఉండే అవకాశం ఉందని పరిశీలిస్తే కుట్రకే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇండియా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి వెంటనే జారీ చేయడం, ఎంక్వైరీ జరుగుతుంది. లోపల ఈ బ్లాక్ బాక్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ వాయిస్ రికార్డర్ అన్ని తీసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చాలా కూలంకషంగా, చాలా పారదర్శకంగా ఉంటుంది, తిరుగులేదు. అదేవిధంగా దాని తయారీదారు మ్యానుఫ్యాక్చరర్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా చెప్పింది ఇట్స్ అన్ ఐసోలేటెడ్ యాక్సిడెంటల్ ఇష్యూ అంతే అని అది కూడా చెప్పింది. ఎందుకంటే యుద్ధ విమానాలకి యాక్సిడెంట్లు అవ్వడం కామన్ అనమాట. యుఎస్ 5th జనరేషన్ F-35 యాక్సిడెంట్లు అయినా 1 డజన్కు పైగా. చైనా యుద్ధ విమానాలు 5th జనరేషన్ డజన్ల పైగా కూలిపోయి, అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 పాకిస్తాన్లో డజన్ కొద్దీ కూలిపోవడం జరిగింది. కానీ దాంతో పోలిస్తే తేజస్కి 2 ప్రమాదాలు జరిగినాయి. చాలా సెక్యూరిటీ సెటప్ అనేది, చాలా సేఫ్టీ మెజర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో కూలిపోవడం అనేది భారత పటిమని అది ఆందోళనకు గురి చేసే అంశం అనమాట. మరి దీని వెనకాల కుట్ర కోణం ఉందంటే 100% కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఏ విధంగా ఉంటుందంటే కుట్ర కోణం ఎందుకు ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో తర్వాత చూద్దాం. ఎందుకు ఉంటుందంటే భారతదేశం ఇంటర్నేషనల్లీ ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2వ అతిపెద్ద లేదా మొదటి అతిపెద్ద ఇంపోర్టర్ ప్రపంచంలో యుద్ధ విమానాలను ఏంటి ఆయుధ సామాగ్రిని కొనడంలో ముందు వరుసలో ఉంటుంది. అటు సౌదీ అరేబియా కానీ ఇండియా కానీ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట గత దశాబ్దంలో. అంటే మనం మార్కెట్ అనమాట. మరి ఇలాంటి భారతదేశమే సొంతంగా యుద్ధ విమానం తయారు చేస్తే ఎవరు నష్టపోతారు? రష్యా నష్టపోతుంది, మనం ఎక్కువ యుద్ధ విమానాలు కొని అమెరికా నష్టపోతుంది, ఇంకా ఫ్రాన్స్ నష్టపోతుంది, బ్రిటన్. ఆ దేశాల నుంచి మనం యుద్ధ విమానాలు తెచ్చుకుంటాం. మరి మనమే సొంత యుద్ధ విమానాలు తయారు చేసుకుంటే మరి రష్యాకి, అమెరికాకి, ఫ్రాన్స్కి లోటే కదా. కాబట్టి వాళ్ళు కుట్ర చేసే అవకాశాలు తోసి కోర్తి పారేయలేం. ఎందుకంటే మన భారతదేశం తయారు చేసుకున్న తేజస్ యుద్ధ విమానం ఇలాంటి చోట ప్రమాదం అయితే మనమే నమ్మం, మన తేజస్ని మనమే నమ్మం. కాబట్టి ఎక్కువ యుద్ధ విమానాలు ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి మనకి మన ఫ్రెండ్లీ దేశాలైనా శత్రు దేశాలైనా మన యుద్ధ విమానాన్ని నాశనం చేస్తే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి కుట్ర కోణం ఫ్రెండ్లీ కంటే రష్యా నుంచి కూడా ఉన్న ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే అంత దారుణంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మనం రష్యా నుంచి యుద్ధ విమానాలు తెచ్చుకుంటున్నాం. ఈరోజు దీనివల్ల MiG-29 ఒకప్పుడు రష్యా నుంచి మనం తెచ్చుకున్న కొన్ని వేల విమానాలు ఇండియాలో తయారు చేసాం. MiG-21 వెళ్ళిపోతే దాని బదులు ఇంకో యుద్ధ విమానాన్ని తెచ్చుకోవడం మనమే సొంతంగా తయారు చేసుకున్నాం. కాబట్టి ఎవరు నష్టపోతారు? ఆయా దేశాలు కుట్ర కోణం వెనకాల ఉండే అవకాశం ఉంది. అమెరికా వద్దు అంటున్నాం, F-35 మాకు వద్దు అంటున్నాం, F-18 హార్నెట్ మాకు వద్దని చెప్పాం, యునైటెడ్ స్టేట్స్ F-16 కూడా మాకు వద్దని చెప్పాం. కాబట్టి అది కూడా కుట్ర కోణంలో ఉండొచ్చు.
కాబట్టి మనల్ని అపనమ్మకం, మన యుద్ధ విమానం మీద మనమే అపనమ్మకం వచ్చేటట్టు వాళ్ళు కుట్ర కోణంలో ఉండొచ్చు. సో దట్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళ యుద్ధ విమానాల మార్కెట్ అలా ఉంటుంది. కాబట్టి కుట్ర కోణాన్ని కొట్టిపోయారు. ఇక రెండోది ఏంటంటే మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ యొక్క టర్కీల కుట్ర కోణం చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనం యుద్ధ విమానాన్ని తీసుకున్నాం. ఈరోజు తేజస్సులు 220 యుద్ధ విమానాలని భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టబోతున్నాం ఇంకా వచ్చే సంవత్సరాల్లో. మీకు 21 బదులు 27 బదులు మార్క్ 1, తేజస్ మార్క్ 1, తేజస్ మార్క్ 2లు వస్తున్నాయి. మరి ఈ యుద్ధ విమానం 220 వస్తే వాయుసేనలోకి ఆ దేశాలు తట్టుకుంటాయా? తట్టుకోలేవు. కాబట్టి మన మీద మనకే అపనమ్మకం కలిగించి మీ ఆయుధ సామర్థ్యం బాగోలేదని ప్రూవ్ చేయడానికి వాళ్ళు స్పైవేరు లేదా సైబర్ అటాకులు చేయొచ్చు. కాబట్టి శత్రు దేశాలు, ఫ్రెండ్లీ దేశాలు, మనకి ఎక్కువ ఆయుధాలు అమ్మే దేశాలు కుట్రల్లో ఉండొచ్చు, వీటిని కొట్టి పారేయలేం. ఇక రెండోది, ఎందుకు వీళ్ళు మనకి ఏ విధంగా వాళ్ళు క్రాష్ చేయొచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మన సుఖోయ్ 30 MK యుద్ధ విమానం ఒకసారి పడిపోయినప్పుడు అక్కడ కూడా కుట్ర కోణం ఉందనుకున్నారు. ఎందుకంటే లేజర్ బీమ్ వెపన్స్ ఉంటాయి, తర్వాత సైబర్ అటాక్స్ ఉంటాయి. సైబర్ అటాక్స్ అంత ఈజీ కాదు, ఎందుకంటే ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ యుద్ధ విమానంలో పైలట్ కాక్పిట్లో ఒక ఐసోలేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి సైబర్ అటాక్ అంత ఈజీ కాదు. అయినప్పటికీ ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ ఎంత వెళ్ళిందంటే సైబర్ వార్ఫేర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. కాబట్టి సైబర్ అటాక్లు మనం కొట్టి పారేయలేం. సైబర్ యుద్ధ విమానాల మీద సైబర్ అటాక్లు కామన్గానే జరుగుతాయి. యుద్ధ విమానం యొక్క సిస్టమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, దాన్ని పాడు చేస్తే ఏరోడైనమిక్ సిస్టమ్ అది కూలిపోతుంది. తర్వాత దూర ప్రాంతాల నుంచి లేజర్ బీమ్ వెపన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం కొట్టిపారలేం, ఎందుకంటే అది పరాయి దేశంలో జరుగుతుంది. దుబాయ్ అనేది చాలా దేశాలు వాయుసేనలు అక్కడ గురిపెట్టి ఉన్నాయి, అక్కడే మోహరించి ఉన్నాయి. కాబట్టి మనం కొట్టి పారేయలేం. కాబట్టి సైబర్ అటాక్ జరగవచ్చు, లేదా లేజర్ బీమ్ వెపన్స్ దాడి జరగవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జరగవచ్చు. ఇలాంటి ఏదో ఒక కుట్ర కోణం మాత్రం కొట్టిపారేయలేం. కాబట్టి ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి ఆయుధ యుద్ధమానాలు భారత్కి ఎగుమతి చేసే దేశాలు, శత్రు దేశాల నుంచి కూడా ఇలాంటి అటాకులు జరుగుతాయి. కాబట్టి తేజస్ క్రాష్ అనేది ఇప్పుడు భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగింది. ఏ విధంగా భారత వాయుసేన మేము ఆధారపడే ప్రధానమైన యుద్ధ విమానం తేజస్ గొప్ప విమానం అని ప్రూవ్ చేయాలి, శత్రువులను భయపెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతదేశం ఈరోజు ఆ క్రాష్ వల్ల అర్మేనియా మన LCA యుద్ధ విమానాలు కొనాలనుకుని తేజస్ ఈరోజు అది నెగోషియేషన్ స్టాప్ చేసింది. ఎంతటి మొట్టమొదటి నష్టం అదే రోజు జరిగిపోయింది. ఎందుకంటే అది 40-50 యుద్ధ విమానాలు తెచ్చుకుందాం అనుకుంది అమెరికా, ఇండియా నుంచి కొనుక్కుందామని. వెంటనే అది స్టాప్ చేసి సౌత్ కొరియా నుంచి అది యుద్ధ విమానాలు కొంటుంది. అంటే ఎంత లాస్ ఈరోజు డైరెక్ట్గా అర్థమైపోయింది. పాకిస్తాన్ మనల్ని ఎగతాళి చేయడం, శత్రు దేశాలు చైనా ఎగతాళి చేయడం, అంటే ఈ క్రాష్ వెనకాల కుట్ర కోణం అనేది ఉంటుంది. కానీ మరి భారతదేశం ఎందుకు చెప్పదంటే కుట్ర కోణం ఉన్నా దాన్ని సీక్రెట్గా డీల్ చేస్తారండి. భారతదేశ భద్రతకు సంబంధించి, సెక్యూరిటీ ఇష్యూకి సంబంధించి ఏది ఉన్నా వెంటనే బయటికి పెట్టేయరు. ఎందుకంటే యుద్ధ విమానాలు సహజంగా జరుగుతాయి. ఒకప్పుడు జోధ్పూర్లో పడిపోయింది 2023లో 22లో, ఇప్పుడు మళ్ళా పడింది 2. అదే అమెరికా అత్యాధునిక F-35 డజన్ టైమ్స్ పడిపోయింది. రష్యా యుద్ధ విమానాలే కూలిపోయినాయి. చైనా యుద్ధ విమానాలు ఆధునిక 5th జనరేషన్ పడిపోయినాయి. కామన్గా జరుగుతాయి. కాబట్టి క్రాష్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇది. కాకపోతే ఆ దుబాయ్ ఎయిర్ షోలో జరగడం వల్ల మనకి నష్టం మనం ప్రూవ్ చేయవలసిన అవసరం ఈరోజు మన మీద పడింది.